హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటల ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటమ్స్‌ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా! ఇది పొటాటో చీజ్ బాల్స్ అండి. దీన్ని టేస్టీగా బ్రెడ్ క్రమ్స్ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం మనం ముందుగా కొన్ని ఆలుగడ్డల్ని ఉడకపెట్టుకొని ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ని కలుపుకుందాం. నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీరని ఇలా తరిగి తీసుకున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, చీజ్ని ఇలా చిన్న బ్లాక్స్గా కట్ చేశాను. అలాగే మైదా పిండి తీసుకున్నానండి ఇక్కడ. ఇంకా దీనంతటిని బైండింగ్ చేయడానికి 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక చిన్న స్పూన్ 1/4 స్పూన్ వంట సోడా తీసుకున్నానండి ఇక్కడ. ఇవన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్మాష్ చేసిన ఆలుగడ్డలోకి చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మనం రుచికి సరిపడేలాగా టేస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడిని, కొత్తిమీరని వేసి ముందుగా ఇవన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇవన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నాకు కొద్దిగా కారం తక్కువ అనిపిస్తే కొద్దిగంత చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు దీన్ని కూడా అంతా కలుపుకొని మనం మైదా పిండి వేసి కలుపుకోవాలండి. కొద్దిగా మైదా పిండి వేసి దీని అంతటిని మంచిగా కలుపుకోవాలి. ముద్దకి వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కార్న్‌ఫ్లోర్‌ని కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా అంతా ముద్దకొచ్చేలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం చీజ్ పెట్టి బాల్స్ లాగా చేసుకుందాం. దానికోసం ముందుగా ఇక్కడ ఈ పిండిని ఇలాగా చిన్న ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా ముద్ద చేసుకొని దాన్ని ఇలా మధ్యలో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చీజ్ని ఇందులో ఫిల్ చేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకొని దీన్ని మళ్ళీ బాల్ లాగా అంతా క్లోజ్ చేసేసి రౌండ్గా చుట్టుకోవాలండి. ఇలాగా చిన్న బాల్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా అన్ని బాల్స్ని రెడీ చేసుకోండి చీజ్ పెట్టేసి. ఇక్కడ చూసారు కదా, ఇలా బాల్ చేసుకొని దీన్ని ఫ్లాట్గా చేసుకొని చీజ్ పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు చీజ్ పెట్టి ఇలాగా బాల్స్ చేసుకోవాలండి. ఈ బాల్స్ అనేవి కొద్దిగా చిన్నగా ఉంటేనే మనకి మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం చిన్నగానే చేసుకోండి, లోపల చీజ్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. అలాగే ఇది చేసుకునేటప్పుడు ఇలా చాలా ఫ్లాట్గా చేసుకోండి. మరి ఎక్కువ మందంగా చేసుకుంటే అది మంచిగా ఉడకదండి. ఇలా పల్చగా, ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఈ పిండిని ఇలా ఫ్లాట్ చేసుకోవాలి. అలాగే చీజ్ పెట్టేసి ఇప్పుడు ఇలా బాల్స్ చేసుకోవాలండి. ఇవి అన్నీ బాల్స్ చేసుకున్నాక మనం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఈ బాల్స్ అనేవి సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి. అప్పుడే లోపల వరకు అంతా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేడయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని ఇలా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇవన్నీ రంగు మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా కలుపుకుంటూ గ్యాస్ ఫ్లేమ్ అనేది ఎప్పుడైనా మొత్తం సిమ్లో పెట్టుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ 2 సైడ్లు కాల్చుకోవాలండి. ఇవి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ ఇలా తిప్పుకుంటూ మంచిగా కలుపుకుంటూ కాల్చుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారు కదా ఎలా కాలాయో. ఇలా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఇప్పుడు మనం మిగతా బాల్స్ని కూడా ఇలాగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ తినాలనుకుంటే ఇలాగ టేస్టీగా చేసుకోండి. కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఇది కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, అన్ని బాల్స్ని ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అన్ని బాల్స్ని ఇలా ఫ్రై చేసుకున్నాక నేను కెచప్తోని సర్వ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇలా చించితే మనకి చీజ్ అనేది మెల్ట్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా పొటాటో చీజ్ బాల్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.